శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను నియోజకవర్గాల వారీగా మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. తిరుపతి జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట ఒక కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయశ్రీ పోటీ చేశారు, వైసీపీ నుంచి సంజీవయ్య బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయశ్రీ సంజీవయ్యపై 29,115 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు విజయశ్రీ ఇచ్చిన హామీలేంటో చూద్దాం. ఇవే సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పారు. సీసీ రోడ్లను నిర్మిస్తాము, డ్రైనేజీలకు రిపేర్లు చేస్తాము, అవసరమైతే కొత్త డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. అలాగే పులికాడు సరస్సులో పూడిక తీసివేత పనులు చేపడతామని చెప్పారు. ఇక నాయుడుపేట, సూళ్లూరుపేటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకు చూపిస్తాను అంటూ విజయశ్రీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇవే ఇప్పటికీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. నాయుడుపేట మేనకూరు సెజ్ రోడ్డు చాలా దారుణంగా ఉంది, గుంతలు పడిపోయింది. ఆ రోడ్లపై మురుగునీరు పారుతూ ఉంది. రోజు వేలాది మంది ప్రజలు ఆ రోడ్లపై ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రయాణం చేయాలి అంటే నరకయాతన కింద ఉంది అని జనం అంటూ ఉన్నారు. మేనకూరు సెజ్కు వెళ్లే భారీ వాహనాలతో మరిన్ని కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే స్వర్ణముఖి నదిపై ఉన్న నాయుడుపేట బ్రిడ్జి తరచూ నీట మునుగుతూ ఉంది. వర్షాకాలంలో మరో రూట్లో జనాలు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతూ ఉంది. ఆ సమయంలో మరో రూట్లో వెళ్లడం కారణంగా అదనంగా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది అని సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు అంటూ ఉన్నారు. ఇక సూళ్లూరుపేట బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. చాలా ఇరుకుగా కాళంగి నదిపై వంతెన ఉంది. వీటి కారణంగా కూడా జనం ఇబ్బందులు పడుతున్నారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రక్షిత మంచినీరు కావాలి అని జనం అంటున్నారు. సురక్షిత మంచినీళ్లు రావడం లేదు అని జనం చెబుతున్నారు. సో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి అని అడుగుతున్నారు. అలాగే గత 15 ఏళ్లుగా ప్రైవేటు వాటర్ ప్లాంట్ల పైనే సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఒక డబ్బాకు 20 నుంచి 30 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని జనం చెబుతూ ఉన్నారు. ఇక పులికాడు సరస్సు సమీప గ్రామాల రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. 5,000 టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలి అని జనం అంటూ ఉన్నారు. ఇక నెర్రి కాలువ మెయింటెనెన్స్ లేక చాలా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. నాయుడుపేట మండలం విన్నామల కాలువ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. సూళ్లూరుపేట డంప్ యార్డ్తో అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంది, దాని కారణంగా రోగాల బారిన పడుతూ ఉన్నాము అని జనం చెప్తున్నారు. మరోవైపు చెన్నై కోల్కతా హైవేను దట్టమైన పొగ మేఘాలు కమ్మేస్తూ ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల పొగతో ప్రయాణికులు, సూళ్లూరుపేట వాసులకు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. కొత్త డంపింగ్ యార్డ్ కోసం కొన్నెంబట్టులో భూమిని కేటాయించారు. అయితే డంపింగ్ యార్డ్ను స్థానికులు అక్కడ వ్యతిరేకిస్తూ ఉండటంతో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరకడం లేదు. ఇక చాలా చోట్ల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు దెబ్బతిన్నాయి. నాయుడుపేటలో 2023లో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు సమయంలో రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని ఇప్పటివరకు బాగు చేయలేదు అని జనం అంటూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలా హామీలు ఇంకా నెరవేరలేదు అని సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలేంటి, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి? ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలంటే మనం చూద్దాం. ఇవే ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట, గుడ్ మార్నింగ్ నాయుడుపేట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సూళ్లూరుపేట రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ చెక్ పెట్టే పనులను చేపట్టారు.
రైల్వే నిర్మాణ సామాగ్రి వేరే చోటికి తరలిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల సూళ్లూరుపేట నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎమ్మెల్యే పనిలో కుటుంబ సభ్యుల జోక్యం పెరుగుతూ ఉంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. గణనీయమైన అభివృద్ధి సూళ్లూరుపేటలో కనిపించడం లేదు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ప్రాథమిక పనులు మాత్రమే చేపడుతున్నారు, పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏం జరగడం లేదంటూ ఉన్నారు. బలమైన పరిపాలనా ప్రభావం అక్కడ కనిపించడం లేదు అనే టాక్ గ్రౌండ్లో వినిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 22.5% మంది జనం అన్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగాలేదు అని 12.5% మంది, అస్సలు బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అంటే ఓవరాల్గా 27.5% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన జనం ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తికరంగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది, బాగుంది అని 30% మంది అన్నారు. పర్వాలేదు అని 32.5% మంది చెప్పారు. బాగాలేదు అని 7.5% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగాలేదు అని కేవలం 17.5% మంది జనం మాత్రమే అంటున్నారు. అంటే దగ్గరగా 25% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే, ఏకంగా 75% మందిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 32.5%గా ఉంది. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తూ ఉంటే, అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుపై 30% మంది అసంతృప్తిగా ఉన్నారు, 70% మంది సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది అంటున్నారు. బాగుంది అని 15% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తూ ఉంటే, అస్సలు బాగాలేదు అని ఇంకో 15% మంది జగన్ గురించి అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, చాలా బాగుందని 12.5% మంది అన్నారు. బాగుంది అని 40% మంది చెప్పారు. పర్వాలేదు అని 32.5% మంది జనం అన్నారు. బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగా లేదు అని ఇంకో 7.5% మంది జనం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి. అంటే ఓవరాల్గా 15% మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే, 85% మంది పవన్ కళ్యాణ్ పనితీరు బాగుంది అని ఈ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఇక నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేశారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అన్నారు. బాగుంది అని 35% మంది చెప్పారు. పర్వాలేదు అని 17.5% మంది జనం అన్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 15%గా కనిపిస్తోంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 20% మంది జనం అంటూ ఉంటే, కావు అని 27.5% మంది జనం అంటూ ఉన్నారు. కావచ్చు అని 37.5% మంది జనం అనుకుంటుంటే, తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతుంది అని చెప్తున్న వారి సంఖ్య 30%గా ఉంది. పూర్తి కాదు అని 17.5% మంది అంటున్నారు. పూర్తి కావచ్చు అని 35% మంది జనం అంటున్నారు. తెలియదు అని 17.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 12.5% మంది చెప్పారు. పెరగలేదు అని 30% మంది అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 25% మంది అన్నారు. తెలియదు అని 32.5% మంది చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే, వస్తుంది అని చెప్తున్న వారి సంఖ్య 20%గా ఉంది. రాదు అని 25% మంది అన్నారు. రావచ్చు అని 17.5% మంది చెప్పారు. తెలియదు అని 37.5% మంది అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 2.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 22.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 75% మంది జనం అన్నారు. ఇవి సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు.